సో ఈ నిజంగా 6 గ్యారెంటీలు మిమ్మల్ని ఒడగొట్టే మీ తప్పులు ఏం లేవంటారా? డెఫినెట్గా మా తప్పులు ఉన్నాయి, లేవనంటే అది ఏదో నేను కూడా అబద్ధం అన్నట్టు అవుతుంది. సో 10 సంవత్సరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు చేశాము, కొన్ని ప్రజలకు నచ్చని పనులు చేసి ఉంటాం. సో కొన్ని ప్రజల అంచనాలకు అనుగుణంగా మేము చేయలేకపోయి ఉండొచ్చు, ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటే మా ఆలోచన ఇంకో రకంగా ఉండొచ్చు. బట్ ఏదైనా మేము సమీక్షించుకుంటాం, సరి చేసుకుంటాం. 1. 2, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలు కూడా ప్రజల్ని ఆకర్షింపజేసినాయి. ఏమన్నారు వీళ్ళు, ఇప్పుడైతే 2000 డిసెంబర్ 9కి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 వస్తాయి, మనమడి కాళ్ళు ఒత్తుతాడనే. అవ్వకైనా ఏమనిపిస్తుంది, 4000 వస్తే నా మనమడికి ఇంత ఐస్ క్రీమ్ కొనియచ్చు, బిస్కెట్ ప్యాకెట్ కొనియచ్చు అనుకొని ఆశపడి ఉండొచ్చు కదా. లేదు, రైతుకు ఇప్పుడైతే 10,000 రేపైతే 15,000 అంటే వాళ్ళు ఆశపడతారు కదా. నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి, టీవీల్లో యాడ్లు ఇచ్చి, సోషల్ మీడియాలో ఊదరగొట్టి, రాహుల్ గాంధీ పోయి స్వయంగా మన లైబ్రరీ అశోక్ నగర్ మెట్ల మీద కూర్చొని మాటిస్తే న్యాచురల్గా నిరుద్యోగ యువత ఇచ్చేసామంటున్నారు, నమ్ముతుంది కదా. 30,000 ఆల్రెడీ యాడిచ్చిండ్రు అన్న, 50 అంటాడు, 30 అంటాడు, 60 అంటాడు. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 6,200. మిగతాయన్నీ మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, మెడికల్ టెస్ట్ చేసిన వాళ్ళకి కాగితాలు పంచిండ్రు. మీరు ఎందుకు ఇంత ఫాస్ట్ గా చేయలేకపోయారు? మేము 160,000 ఉద్యోగాలు నింపామండి. 10 బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కలిగించింది ఏంటంటే, మేము చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్, మన డిఎస్సి సంబంధించి అయినా మీ దగ్గర మీ టైంలో డిఎస్సి 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు తీసుకుంది. అండ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి డిఎస్సి ఇచ్చేసరికి సరే 2 లక్షలు కంప్లీట్ చేయలేదు, బట్ వీళ్ళ టైంలో రిక్రూట్మెంట్ ఫాస్ట్ గా అవుతుంది. మా టైంలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటే కూడా చేయలేదు, గ్రూప్స్ కానీ మిగతా ఎగ్జామ్స్ కానీ. 162,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మా 10 ఏళ్లలో 162,000 ఇచ్చాం. మా దగ్గర ఇంకో చిన్న సమస్య ఏమొచ్చిందంటే, తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు మళ్లించడం, అది మేము సక్సెస్ఫుల్గా చేసినాం. నిధులు, మేము వచ్చిన నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉండే 2014-15. మేము దిగిపోయిన నాడు 2,80,000 కోట్ల బడ్జెట్, 4 అంతలు పెంచాం, 5 అంతలు. ఇక నియామకాలు అంటే ఏంటి, మా ఉద్యోగాలు మాకే దక్కాలి. అప్పుడు ఏముండే అంటే, గ్రూప్ 1లో 60-40, 60 లోకల్స్కు 40% ఓపెన్ టు ఇండియా. గ్రూప్ 3లో ఏముండే అంటే 70-30, గ్రూప్ 4లో 80-20. దీన్ని మేము ఏం చేసినామంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి పంపించి 95-5గా మార్చాం. 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. మేము అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి, స్వయంగా కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అది సాధించడం వల్ల 2 ఏళ్ళు పట్టింది. మా భయం ఏముండే అంటే, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వాళ్ళకి పోవద్దు, మన పిల్లలకు దక్కాలని ఒక 2 ఏళ్ళు మాకు ఇబ్బంది అయింది. కోవిడ్ కూడా ఒక 2 సంవత్సరాలు డిస్టర్బ్ చేసింది. అయినా కూడా 162,000 పూర్తి చేశాం. ఇవి కూడా మీరు కానిస్టేబుల్స్, దాంట్లో ఈ 50,000లో 20,000 కానిస్టేబుల్సే. అది కోర్టు కేసు వచ్చి కోర్టులో స్టే వెకెట్ అయినాక వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది తప్ప, వీళ్ళు పరీక్ష పెట్టలే, ఫలితాలు ఇవ్వలే, ఫిజికల్ టెస్ట్ చేయలే, నా మెడికల్ టెస్ట్ చేయలే, అన్నీ మేమే చేసినాం. అదేవిధంగా నర్సింగ్లు 5,000 మంది స్టాఫ్ నర్సులది హెల్త్ మినిస్టర్గా నేనే ఎగ్జామ్ పెట్టినా, మొత్తం పూర్తయిపోయింది. రిజల్ట్స్ ఇచ్చే టైంలో కోడ్ వచ్చింది, వీళ్ళు ఇచ్చారు. అంతకు మించి వీళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. అది ఒక్క తేడా ఉంది మాకు వాళ్ళకు. మేము ఉండగానేమో మేము ఈ పంచుడు గించుడు షో ఆఫ్ చేయలే. డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకు ఆర్డర్లు ఇంటికి పంపుతుండే, వాళ్ళు పోయి ఉద్యోగంలో చేరుతుండే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 50 మందికి ఇచ్చిన ఓ పెద్ద టెంట్ వేసుడు, మీటింగ్ పెట్టుడు, ఇక సపట్లు కొట్టించుడు, వాళ్ళకి స్వీట్లు పంచుడు, దానికి 50 మంది కూడా ముఖ్యమంత్రి పోయి పంచుడు. మేము అప్పుడు 10,000 రిక్రూట్మెంట్ ఒక్కసారి అయినా కేసీఆర్ గారు బొక్కపోతుండే, మంత్రులు బొక్కపోతుండే. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి తెలుసు, చేసే వాళ్ళకి తెలుసు కదా, దానికి ప్రచారం ఎందుకు అనుకుందాం. వీళ్ళు ఏంటంటే చారాన కోడికేదో బారాన మసాలా అన్నట్టు దీనికి పెద్ద ఫుల్ పేజ్ యాడ్లు వేసుడు, ఏసీ కండిషన్ల మీటింగులు పెట్టుడు, ఇక బాకాలు కొట్టుడు నేర్చుకున్నారు. సో మేము ఒక్క దగ్గర ఫెయిల్ అయినాం, చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. 160,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయినాం. పేపర్ యాడ్లు ఇవ్వడంలో ఫెయిల్ అయినాం. అక్కడ వాళ్ళు సక్సెస్ అయినారు.